అన్ని గాల్లోనే ఉంటాయి. లాస్ట్ ఒకటే నేల మీద పెట్టారు, ఆ నేల మీద ఉన్న కూడా గాల్లో ఎగురుకుంటా కొట్టుకుంటారు. అసలు క్రేజీ బ్రో. పాటలు ఒకటే కొంచెం అవి కూడా బాగుంటాయి, ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు కాబట్టి. చాలా పెద్దగా అంటే హృతిక్ రోషన్ పక్కన తేలిపోతాడేమో అనుకున్నా ఎన్టీఆర్ ఏముంది అని, బట్ హృతిక్ రోషన్ తేలిపోయాడు అంతే. అదే ఇంకా ఆయనకి అన్ని ఇంటర్వ్యూలోకి వస్తాడులేండి, అర్థమైపోయింది. నేను అదే భయపడ్డా, ఫస్ట్ హాఫ్ చూడగానే ఇంకా కొట్టేశాడని అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ అయితే మిస్ అవ్వకండి. చింటూకి ఏం చెప్తాను, కింగ్డమ్ 2 కొంచెం బాగా చేయమని చెప్తాను. అసలే ఎన్నో మా దేవరకొండ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. 4 ఇస్తాను భయ్య. స్క్రీన్లు సరిపోయేమో కూలీ తీసేయండి కొంచెం. 5కి 6 ఇస్తావయ్యా. డబల్ కాలర్ అండి, డబల్ కాలర్ ఎత్తారు ఎన్టీఆర్ గారు. చాలా బాగుంది, సూపర్ హిట్, సూపర్ బ్లాక్ బస్టర్ అండి. అన్ని ప్లస్ ఉన్నాయండి, మైనస్ ఏం లేవు. అందరు చూడొచ్చు, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది సార్. ఇది మొత్తం బాలీవుడ్ లాగా లేదు, హాలీవుడ్ సినిమా లాగా ఉంది. 100% చూడొచ్చు, బ్యాంగ్ అండి. థ్యాంక్ యూ. థియేటర్ని గుడిగా భావించి వచ్చి మా తలైవా దర్శనం చేసుకోండి. ఇట్స్ ఫెంటాస్టిక్. ఇట్స్ యాజ్ పీస్ఫుల్ యాజ్ గోయింగ్ టు తిరుపతి అండ్ లుకింగ్ అట్ లార్డ్ వెంకటేశ్వర. యాక్టింగ్ అన్నీ కాదండి, దర్శనం. మూవీ అయితే బాగాలేదు, మ్యూజిక్ మైనస్, కామెడీ మైనస్, ఎంటర్టైన్మెంట్ లేదు. ఒక ఎన్టీఆర్ అభిమానిగా అయితే ఎన్టీఆర్ కోసం చూడొచ్చు, పెద్దగా స్టోరీ లేదు, యావరేజ్కి యావరేజ్ మూవీ. ఒక ఎంటర్టైన్మెంట్లో టూ మూవీస్ ఎలా చూస్తాం బ్రదర్. పార్ట్ 2కి వెళ్ళాను. కాలంలో ఎన్టీఆర్కి యాక్షన్ వరకు అసలు 2 కార్లు లేరు, నేను ఎగరేయచ్చు. సో మీరు చెప్పండి, బెస్ట్ యాక్షన్. ఎన్టీఆర్ యాక్షన్ బెస్ట్, ది బెస్ట్. సో ఎన్టీఆర్ చెప్పారు కదా, 2 కాలర్లు ఎగరేసుకొని అభిమాని సరిగ్గా ఉంటామంటారు. 2 కార్లు ఎగరేయచ్చు అంటే అభిమాని అనేవాడికి కొంతమంది కొంచెం అంటే చెప్పకూడదు అన్నాడు కదా, చెప్పడం లేదు. అందుకని క్యారెక్టర్ చెప్పకూడదు, ప్లాట్ రిలీవ్ అవుతుందని చెప్పడం లేదు మేము కూడా. మూవీ బాగుంది, 3 out of 5. యాక్చువల్గా చెప్తే బాగోదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ రిలీవ్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్లో హీరో ఎవరో తెలియదు, వీళ్ళని ఎవరో తెలియదు అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో స్టోరీ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్. ఇద్దరులో యాక్టింగ్ ఎవరిది బెస్ట్ అనిపించింది? ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా, అసలు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే. అంటే ఈ ట్రిప్తో బాలీవుడ్లో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ మీకు యశ్రాజ్లో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాడు, చూడండి మీరు కన్ఫామ్. చాలా బాగుంది ఎన్టీఆర్ బుల్క్ కానీ, లేదు ఎన్టీఆర్ బాడీ బాగుంది, అంతా బాగుంది. కానీ ఓకే, అభిమానులకి ఏదో ఒక్కొక్క సీన్ నచ్చదు, అభిమానులకి అంతే. ఒక్క సీన్ నచ్చదు అభిమానులకి, మిగతా అంతా వచ్చి నచ్చుతుంది. అందుకని మీరు చెప్పదలుచుకోలేదు మరి. ఓకే చెప్పండి, ఓకే సినిమాలో విలనే. బాగుంది, ఎన్టీఆర్ యాక్షన్ నాకు బాగా నచ్చింది. ఇద్దరు సూపర్ స్టార్స్ స్క్రీన్ మీద యాక్చువల్ ఫస్ట్ టైం కదా, ఎలా స్క్రీన్ మీద బ్యాలెన్స్ చేశారు? చెప్పకూడదు, కొంచెం ఎక్కువ హృతిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఎన్టీఆర్ యాక్షన్ మ్యాచ్. ఎన్టీఆర్ విలన్ అంటే మీరు ఒప్పుకుంటారా? అదే చెప్పారు కదా, ఒక్క సీన్ నచ్చలేదు మాకు అని చెప్పింది. మా పాప ఏడిచింది ఆ సీన్కి. కొంచెం మూవీ చూడాలి, మూవీ చూస్తేనే తెలుస్తుంది. రఘు ఫస్ట్, నేనైతే అదే. మీరు ఒకరు రజనీ ఒక్కరి కోసం వస్తే ఇంకెంతమంది ఉన్నారు? సో మీరు మెయిన్ గుడికి వెళ్తే మిగతా గుళ్ళు కవర్ చేసినట్టు వచ్చి కవర్ చేసి చేతులు ఇలా అనడం, హెయిర్ స్టైల్ అనడం ఎలా అనిపించింది అన్న ఇంకొకసారి? అసలు బ్యాక్ భాష మళ్ళీ అవన్నీ కాదండి. మీరు ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వర్ బాగున్నాడు అంటారా? లేదు కదా, ఏ గుడి దర్శనం ఆ గుడి దర్శనమే. బ్రహ్మాండంగా ఉంది, తృప్తిగా ఉంది. మీరు కూడా ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి సినిమా చూడండి, దర్శనం చేసుకోండి. ఇప్పుడు అవన్నీ వద్దండి, ఫస్ట్ లెట్స్ గో ఫర్ దర్శనం. చాలా బాగున్నాయి. అండ్ ఎడ్యుకేషన్ ఎన్టీఆర్ చాలా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు విఎఫ్ఎక్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి. లేదు విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, బికాజ్ అయాన్ ముఖర్జీ మంచి సినిమాటోగ్రఫర్ అండ్ చాలా బాగా తీసిండు. అతను ఇప్పుడు ఈ సినిమా డైరెక్షన్ బేసిక్లీ, కానీ చాలా బాగా తీసిండు. ఎందుకంటే ఆయన టెక్నికల్ స్కిల్స్ చాలా నాలెడ్జ్ ఉంది. విఎఫ్ఎక్స్ బాగాలే అంటే ఏమనకండి, చాలా బాగా తీసిండు. అవును చేయొచ్చు. నేను చెప్తున్నా, అయాన్ బాబ్జీ డైరెక్టర్ పేరు డైరెక్టరు ఎన్టీఆర్ అన్నకు తెలుగు ఆడియన్స్కి, అదేవిధంగా సౌత్ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుంటూ ఎన్టీఆర్ అన్న ఎక్కడ అటు ఇటు చేసినా
ఎన్టీఆర్ అన్న అభిమానులు ఆ డైరెక్టర్ గారిని ఏడగుదవల కొడతాడో అని దృష్టిలో పెట్టుకుని భయంతో సినిమా తీసినట్టుంది. కానీ చింపి ఎక్సలెంట్ చూపించాడు అన్న సినిమా మాత్రం. చాలా చక్కటి చాలా స్క్రీన్ ప్లేలు, ఆ బీజిఎమ్స్, సైతాన్ బీజిఎమ్స్ ఉంటాయి. ఎన్టీఆర్ అన్న రాగానే సైతాన్ బీజిఎమ్స్ అని ఒకటి కొన్ని ఉంటాయి. అయ్యన చుప్పి అసలు నేనైతే తెలుగు ఇండస్ట్రీలో కూడా చూడలేదు. ఎన్టీఆర్ అన్నని ట్రోల్ చేయడంలో ఒక న్యాయం ఉంది. ఎందుకు న్యాయం ఉందంటే నేను కూడా ట్రోల్ చేస్తాను. మేము డైరెక్ట్ మీ యోయో టీవీ ముఖంగా నేను చెప్తున్నా, బరాబర్ ట్రోల్ చేస్తాం. ఆడ నేను తడుచుకుంటా, నేను న్యూస్ కూడా పోయినా నిజం ప్రామిస్ అమ్మతోడు వానగా ఈవెంట్ పోయినా వాన పడుతుంది పైనుంచి. అన్న వచ్చిండు, ఎవరు ఎన్టీఆర్ అన్న వచ్చిండు. రాగానే మన తెలుగు బిడ్డ, మన అన్నకు అంటే అభిమానం అంటే మనం ఒర్రుతాం. ఇక ఆడ హంగమా చేయడానికి వానలో తడుచుకుంటా కూడా మేము హంగమా చేయడానికి పోయినాం. ఆడపోయిన నేను మైక్ ఇచ్చి వెళ్ళిపోనా అంటే ఎవరి కోసం వెళ్తున్నావా? నీకోసం టికెట్లు పెట్టి నీకోసం ఎక్కడెక్కడ మాకేమైనా ఆడ పోతే నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏమైనా చాయ్ ఇచ్చినావా, నీళ్ళు ఇచ్చినావా? వాట్ టు స్పై యూనివర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే స్పాయిలర్స్ ఇవ్వకూడదు కాబట్టి యాక్షన్ సీన్స్ అయితే బేభత్సంగా ఉన్నాయి. పర్ఫెక్ట్ డెబ్యూట్. ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి చాలామంది డెబ్యూట్ చేశారు, కానీ ఎన్టీఆర్కి పర్ఫెక్ట్ డెబ్యూట్ దొరికింది. అయ్యానికి మాత్రం దండం పెట్టాలి ఎన్టీఆర్ అభిమానులు. ఎప్పుడో నానక ప్రేమతో చూపించిన లుక్స్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాతోనే బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ అయితే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పుడు అందరూ బోల్డ్ స్టేట్మెంట్ అన్నారు. 2 కాలర్స్ అనేవి ఖచ్చితంగా టీఎఫ్ఐ ప్రతి ఒక్కటి ఎత్తాల్సిందే. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఈ మధ్యలో అక్కడ మనకు ఒక 2-3 సినిమాలు మన వాళ్ళు అక్కడ చేతులు కాల్చుకోవడం జరిగింది. ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్ బొమ్మ. టీఎఫ్ఐ నుండి 6 యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఉన్నాయి. ప్రతిదీ అదిరిపోయింది. సలామణిలో సాంగ్లో అయితే ఒక్కొక్కరు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగా వచ్చింది. అంతకుతో పాటుగా సినిమాలో ఒక సోల్ ఉంది. ఆ సోల్ మూమెంట్స్ కూడా అయ్యాను బాగా రాబట్టాడు. ఎన్టీఆర్ అండ్ హృతిక్ యాజ్ యూజువల్ పెర్ఫార్మెన్స్ మాత్రం చింపర్ అట్లా. ఓవరాల్ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది. ఏమనిపించలేదు. 2 గంటల స్క్రీన్ టైం ఉంది. 2 గంటల స్క్రీన్ టైం ఉంది. ఏదైతే నెగిటివ్ సైడ్ ఉందో చాలా % చూపించినట్టుగా చూపించారు. నెగిటివ్ సైడ్ కూడా లేదు ఎన్టీఆర్కి. సో ఎవరైనా వార్ 2 చూడాలనుకుంటే ఫస్ట్ వార్ 1 చూసి వార్ 2కి రండి. ఎందుకంటే కబీర్ షేడ్స్ అర్థం కావాలంటే వార్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే. అప్పుడే వార్ 2 అర్థం అవుద్ది. గురు ఇప్పుడే చూశాను వార్ 2. ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు. ఎన్టీఆర్ అన్న, రితిక్ రోషన్ అన్న ఇద్దరు వేరే లెవెల్ చూపించారు సినిమా. అసలు ఇంత బాగుంది సినిమా. అసలు చూస్తుంటే అసలు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. కొద్దిగా స్టార్టింగ్లకు అర్థం కాలేదు, కానీ ఇండియా గురించి తీశారు, ఇండియా ఆర్మీ గురించి. కానీ మన ఎన్టీఆర్ గారు నేనే ఫేమ్ కావాలి, నేనే ఇండియా ఫస్ట్ కావాలి, నేనే పిఎం కావాలి అనే కాన్సెప్టు. కానీ ఎప్పటికైనా ఇండియా కోసం పనిచేయాలి, ఇండియా కోసం చావాలి అనే కాన్సెప్ట్ మన రితిక్ రోషన్ గారు చూపించారు. లాస్ట్లో ఇద్దరు కలిసి ఫైట్లు చేయడం అసలు వేరే లెవెల్ ఉంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్, రితిక్ రోషన్ గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి నాటు సాంగ్ చూశారు కదా, దానికి మించుద్ది డ్యాన్స్. ఇందులో డిఫరెంట్గా ఉంది డ్యాన్స్, డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది, డిఫరెంట్గా ఉంది డ్యాన్స్. తక్కువ ఎక్కడ చేయలేదు. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఈక్వల్ ఉంది, రితిక్ రోషన్ గారి క్యారెక్టర్ ఈక్వల్ ఉంది. సూపర్ ఉంది కాన్సెప్ట్. 2 కలర్లు ఎగరేసేలా ఉంది. ఒక్కొక్క కలర్ ఎగుతుంది, అది లేస్తలేదు. మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇంత నాకు సింపుల్ నా సెట్. ఇప్పుడే చూశాను వార్ 2. మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు. చెప్తున్నాను, సినిమా వేరే లెవెల్ ఉంది గురు. చెప్తున్నా, ఈ సినిమాలో ఫైట్లు కానీ, డ్యాన్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ, ఆ సౌండ్ కానీ కూర్చున్నప్పటి నుంచి ఎక్కడ బోర్ రాకుండా సినిమా ఉంది. నిజంగా చెప్తున్నా, రితిక్ రోషన్ గారిని నేను ఎప్పుడో క్రిష్ సినిమా చూసినా మళ్ళీ ఇప్పుడు చూసినా, అసలు ఆ క్రిష్ సినిమాలో ఎలా ఉంది బాడీ, దానికి మించి ఉంది. అసలు అతను చూసి నవ్వడము, ఒక టూత్ పిన్ పెట్టుకొని నడుస్తూ వస్తుంటే అబ్బా ఏంది అది, మామూలుగా పెట్టుకొని టూత్ పిన్ అదే. అసలు ఎన్టీఆర్ గారు కూడా చాలా బాగా చూపించారు. ఆయన ఫైట్లు, స్టార్టింగ్ ఆర్మీ వాళ్ళని కాపాడడం ఒక సీన్ ఉంటుంది ఎన్టీఆర్ గారిది, అది వేరే లెవెల్ గూస్ బంప్స్ అన్న. అసలు అది అంటే విలన్ లాగా చూపించారు కొంచెం. తర్వాత బికినీ సీన్ అంటే చెప్పలేం. బికినీ సినిమా అంటే అంత పెద్ద స్క్రీన్లో చూస్తే కొంచెం చెప్పలేం, కానీ వద్దులే. కానీ బాగుంది. కానీ సినిమాలో హీరో అంటే రితిక్ రోషన్ గారు అనుకుంటాను అయితే. కానీ ఇద్దరు బాగా చూపించారు మూవీలో. ఓవరాల్గా రేటింగ్ నాది 4 స్టార్ రేటింగ్. 10,000 కోట్లు పక్కా. కాకపోతే ఇంకో 10,000 కోట్లు వేసుకోండి.